హాయ్ ఫ్రెండ్స్. అదానీ ఎంటర్‌ప్రైజెస్ Q4 రిజల్ట్ అయితే వచ్చాయండి. సో, ఒకసారి చెక్ చేద్దాం అయి. సో, ప్రెజెంట్ అదానీ ఎంటర్‌ప్రైజెస్ వచ్చేసరికి నెగెటివ్ ట్రెండ్‌లో ఉంది. సో, లైక్ 1 మంత్ నుంచి చూసుకున్నా కూడా నెగెటివ్ ట్రెండ్‌లో ఉంది. 3 మంత్స్ పాజిటివ్ ఉండే. 1 మంత్ నుంచి అయితే నెగెటివ్ ట్రెండ్‌లో ఉండే. 1 ఇయర్ నుంచి చూసుకున్నా మనం నెగెటివ్ ట్రెండ్‌లో ఉంది. సో, ఓకే. మనం Q4 రిజల్ట్ వచ్చాయి కదా! సో, దాన్ని బట్టి చూద్దాము. సో, ఓకే. Q4 రిజల్ట్ ఈవెంట్‌కెళ్ళిపోతే మీకు టుడే ఉంటది. మే ఫస్ట్ Q4 రిజల్ట్ అయితే వచ్చాయి. చెక్ లేటెస్ట్ ఫినాన్షియల్‌లోకి వెళ్ళిపోతే మీకక్కడ క్వార్టర్ అండ్ ఇయర్లీ బేస్ ఉంటది. సో, క్వార్టర్ అండ్ క్వార్టర్ వచ్చేసరికి లాస్ట్ క్వార్టర్ వచ్చేసరికి 627.99 క్రోర్స్ అయితే ప్రాఫిట్ వచ్చాయి. నెట్ ప్రాఫిట్. బట్ ఈ ఈ స ఈ క్వార్టర్ వచ్చేసరికి 534.59 ఓన్లీ క్రోర్స్ మాత్రమే వచ్చాయి. సో, లైక్ కంపేర్ టు లాస్ట్ క్వార్టర్ ఈ క్వార్టర్ అనేది కొంచెం ప్రాఫిట్ అనేది తగ్గింది. బట్ ఇయర్ ఆన్ బేసిస్ చూసుకుంటే లాస్ట్ ఇయర్ కంటే లైక్ 2023 కంటే 2024లో లైక్ ప్రాఫిట్ అనేది ఎక్కువగా ఉండే. సో, క్వార్టర్లీ కంపేర్ టు లాస్ట్ క్వార్టర్ ఈ క్వార్టర్ అనేది కొంచెం తగ్గింది కాబట్టి మేబీ రేపు మే 2న అదానీ ఎంటర్‌ప్రైజెస్ స్టాక్‌లో కొంచెం ఇంకా లోకి ఎళ్ళే ఛాన్సెస్ అయితే ఉన్నాయి. సో, అదొకసారి చెక్ చేసుకోండి. బిఫోర్ ఇన్వెస్ట్ చేసే ముందు మీరు చెక్ చేసుకొని ఇన్వెస్ట్ చేయండి. లైక్ ఎఫ్&ఓ ఆప్షన్స్ అవైలబుల్ ఉంది కాబట్టి దీనికి. సో, ఎఫ్&ఓలో కూడా ఒకసారి చెక్ చేసుకొని ట్రేడ్ చేయండి. ఓకే. సో, సపోర్ట్ అండ్ రెసిస్టెన్స్ విషయానికొస్తే ఇక్కడ చూసుకుంటే దిస్ ఈస్ ద ఫస్ట్ సపోర్ట్ అండి. 2315 వద్ద లైక్ ఫస్ట్ సపోర్ట్ ఉంది. అండ్ స్ట్రాంగెస్ట్ సపోర్ట్ వచ్చేసరికి ఇదండి. 2030 2030 వద్దనేది స్ట్రాంగెస్ట్ సపోర్ట్ ఉంది. సో, మేబీ నెగెటివ్ ట్రెండ్‌కెళ్తే అప్ టు హియర్ ఎళ్లి మళ్ళా పైకి అప్ అవ్వచ్చు. లేదంటే సెకండ్ వచ్చరికి ఇది చూసుకుంటే ప్రెజెంట్ అయితే నెగెటివ్ ట్రెండ్‌లోనే ఉంది అదానీ ఎంటర్‌ప్రైజెస్ అనేది. అండ్ ఫ్రెష్‌గా ఎంటర్ అవ్వాలి అనుకునే వాళ్ళకి నేను చెప్పేదేందంటే లైక్ అనాలిసిస్ చెప్పేది కూడా లైక్ 2385 అబోవ్ క్లోజ్ అయితే 2385 అబోవ్ క్లోజ్ అయితే 2385 అంటే ఎక్కడ చూసుకుంటే 2385 అబోవ్ ఈ రేంజ్ కంటే క్లోజ్ అయితే మీరు లైక్ ఫ్రెష్‌గా ఎంట్రీస్ తీసుకోవచ్చండి. అండ్ లాంగ్ టర్మ్ ఇన్వెస్ట్‌మెంట్ పరానికైతే లాంగ్ టర్మ్ 3000 అనేది లాంగ్ టర్మ్ ఇన్వెస్ట్‌మెంట్‌లో లైక్ 3000 రీచ్ అవుతదండి. లాంగ్ టర్మ్ ఇన్వెస్ట్‌మెంట్ కానీ మీరు చేయాలనుకుంటే చేస్తే 3000 రీచ్ అవుతే అవకాశాలు ఉన్నాయండి. ఇది లైక్ నేనే కాదు చాలా అనలిస్టులు కూడా అదే చెప్తున్నారు. ఓకే. జేపీ పవర్ రిజల్ట్ ఆల్సో వచ్చాయండి. సో, లాస్ట్ 1 డే పర్ఫార్మెన్స్ బాలేదు తగ్గింది. అండ్ 1 వీక్ నుంచి కూడా మీకు చూస్తే 1 వీక్ నుంచి కూడా జేపీ పవర్ అనేది 16 నుంచి పడిపోయి వచ్చిందండి. 14 వద్ద ఉంది ప్రెజెంట్ అయితే. సో, 1 మంత్ నుంచి అయితే ఇట్స్ లైక్ బెటర్. లాస్ట్ 3 మంత్స్ నుంచి కూడా తగ్గేసి ఉందండి. సో, మనం చూద్దాం ఒకసారి రిజల్ట్ ఎలా వచ్చాయో మనం చూద్దాం. ఈవెంట్స్‌లోకెళ్ళిపోతే సో, మే ఫస్ట్ క్వార్టర్ అండ్ యాన్యువల్ రిజల్ట్ ఓకే. ఫైనాన్షియల్‌లోకెళ్ళిపోతే సో, క్వార్టర్ ఆన్ క్వార్టర్ బేసిస్ చూసుకుంటే 182 లాస్ట్ క్వార్టర్ అనేది రిజల్ట్ వచ్చాయండి. 182 క్రోర్స్. బట్ ఈ క్వార్టర్ 124 క్రోర్స్ మాత్రమే వచ్చాయి. సో, మీన్స్ క్వార్టర్ ఆన్ క్వార్టర్ అయితే కొంచెం ఎక్స్‌పెక్టేషన్స్ కంటే తగ్గాయి. లాస్ట్ క్వార్టర్‌తో ఈ క్వార్టర్ అనేది కొంచెం తగ్గింది. అండ్ ఇయర్ ఆన్ ఇయర్ చూసేసుకుంటే చాలా ప్రాఫిట్‌లో ఉంది. 2023లో ఓన్లీ 55 క్రోర్స్ మాత్రమే వచ్చాయి. బట్ 2024లో 1022 వచ్చింది. సో, ఈ ఈ కంపెనీ అనేది గ్రోత్ మంచిగా అయింది ఇయర్ ఆన్ ఇయర్ బేసిస్‌లో. సో, ఇయర్ ఆన్ ఇయర్ బేసిస్‌లో అంత గ్రోత్ ఉంది కాబట్టి మీకు లాంగ్ టర్మ్‌గా జేపీ పవర్ అనేది చాలా అంటే చాలా ఉపయోగపడుతుందండి. మీరు చూసుకుంటే ఆహ్, ఇయర్ ఆన్ ఇయర్ బేసిస్‌లో చాలా అంటే చాలా మంచి ప్రాఫిట్ ఇస్తుంది. మీరు చూసుకుంటే 2023 జులైలో ఆ రూ. 6 ఉండే. బట్ నువ్వు 2024 వితిన్ 1 ఇయర్‌లోనే 23కి మారిపోయింది. మీరక్కడ రూ. 5కి ఇన్వెస్ట్ చేసుంటే ఇక్కడ డబుల్, త్రిబుల్ వచ్చుండేది. 4 టైమ్స్ వచ్చుండేది. ఓకేనా. సో, నేను ప్రిఫర్ చేసేదేంటంటే జేపీ పవర్ అనేది లాంగ్ టర్మ్‌కి చాలా అంటే చాలా బెస్ట్ అండి. మీరు ఆల్మోస్ట్ ఒక ఆహ్, టు లా నెక్స్ట్ 10 ఇయర్స్ హోల్డ్ చేసినా కూడా ఇట్ విల్ గో టు అప్ టు రూ. 1000 కన్నా స్టాక్ ఎళ్ళొచ్చండి. పవర్ అనేది జేపీ పవర్ స్టాక్ అనేది నాట్ ఓన్లీ జేపీ పవర్ ఈ మధ్య పవర్ రిలేటెడ్ స్టాక్స్ అన్నీ మంచిగా పెర్ఫార్మ్ చేస్తాయండి ఇన్ ఫ్యూచర్. ఇప్పుడు పెర్ఫార్మ్ చేయకపోయినా ఇన్ ఫ్యూచర్‌లో మంచిగా పెర్ఫార్మ్ చేస్తాయి. సో, మై సజెషన్ ఈస్ టు బై ఫర్ లాంగ్ టర్మ్. ఓకే. బెస్ట్ స్టాక్ ఫర్ లాంగ్ టర్మ్ అండ్ పెన్నీ స్టాక్ ఆల్సో.
తక్కువలో వస్తుంది. ఓకే. రెసిస్టెన్స్ యాహ్! చూసుకుంటే కూడా చూద్దాము నెక్స్ట్ నాకు తెలిసి 14 అనేది లైక్ ఇట్స్ లోయెస్ట్ ప్రైస్ ఫర్ జేపీ పవర్ అండి. ఇది చాలా అంటే చాలా బై చేసే ప్రైస్. ఒకవేళ ఎళ్ళినా కూడా మాక్సిమం అప్ టు ఎంతవరకు ఎళ్ళిద్దండి మహా అయితే రూ. 12, రూ. 2 తగ్గిద్ది. బట్ ఆ రూ. 2 తగ్గినా మీరు పానిక్ అవ్వకుండా అలానే 1 ఇయర్ ఉంచితే ఖచ్చితంగా అది పైకెళ్ళే అవకాశాలు చాలా ఉంది. పవర్ స్టాక్స్ అనేది చాలా మీరు హోల్డ్ చేసుకుంటే ఫ్యూచర్‌లో లాంగ్ టర్మ్‌కి చాలా అంటే చాలా బెస్ట్ స్టాక్ అండి. ఓకేనా. మీకు లోయెస్ట్ ప్రైస్‌లో దొరుకుతుంది. ఇప్పుడు 12 ఈస్ ద లోయెస్ట్ ప్రైస్. బట్ 14 ఇయర్ ఆల్సో యూ కెన్ బై అట్ దిస్ ప్రైస్ ఆల్సో మనం కొనవచ్చండి. లాంగ్ టర్మ్‌కైతే ఐ విల్ సజెస్ట్ ఇట్ మోర్ అండి. ఓకే. ఆహ్, యాహ్! హోమ్ ఫస్ట్ రిజల్ట్ కూడా వచ్చాయండి. హోమ్ ఫస్ట్ ఫైనాన్షియల్ కార్పొరేషన్. సో, దిస్ హోమ్ ఫస్ట్ ఫైనాన్షియల్ అనేది లైక్ హోమ్ లోన్స్ అనేది ప్రొవైడ్ చేస్తుందండి. లైక్ బ్యాంక్స్ లాగా హోమ్ లోన్స్ అనేది ప్రొవైడ్ చేస్తుంది. పెర్ఫార్మెన్స్ చూసుకుంటే లాస్ట్ 1 వీక్ నుంచి అంతగా బాలేదు. బట్ 1 మంత్ నుంచయితే పర్ఫార్మెన్స్ బానే ఉంది. అండ్ లాస్ట్ 3 మంత్స్ నుంచి కూడా గ్రోత్ అనేది దీంట్లో బానే ఉంది. సో, మనం క్యూ3 రిజల్ట్ వచ్చి క్యూ4 రిజల్ట్ అనేది వచ్చాయండి. మనం ఒకసారి చెక్ చేద్దాం ఎలాగొచ్చాయో. సో, యూ కెన్ సీ మే ఫస్ట్ అనేది క్యూ4 రిజల్ట్ వచ్చాయి. యాన్యువల్ రిజల్ట్స్ కూడా లైక్ క్యూ4 అనేది లాస్ట్ క్వార్టర్ రిజల్ట్ కాబట్టి యాన్యువల్ రిజల్ట్ కూడా కెన్ సే. సో, క్వార్టర్ ఆన్ క్వార్టర్ బేసిస్ లాస్ట్ క్వార్టర్ 92 క్రోర్స్ వచ్చాయి. బట్ దిస్ క్వార్టర్ 97.38 క్రోర్స్ మీన్స్ 5 క్రోర్స్ ప్రాఫిట్ వచ్చాయి. అండ్ ఇయర్ ఆన్ ఇయర్ చూసుకుంటే ఇయర్ ఆన్ ఇయర్ చూసుకున్నా కూడా లైక్ లాస్ట్ ఇయర్ 228.29 క్రోర్స్ వచ్చాయి. 305.72 క్రోర్స్ అనేది 2024లో వచ్చాయి. సో, ఇయర్ ఆన్ ఇయర్ అండ్ క్వార్టర్ ఆన్ క్వార్టర్ బేసిస్ ఓవరాల్‌గా ప్రాఫిట్ అయితే లైక్ కంపేర్ టు లాస్ట్ క్వార్టర్ అండ్ కంపేర్ టు లాస్ట్ ఇయర్ ప్రాఫిట్స్ బానే వచ్చాయి. సో, మనం ఒకసారి చెక్ చేద్దాము. ప్రైస్ ఎలా ఉందో. ఆహ్, అండ్ సపోర్ట్ అండ్ రెసిస్టెన్స్ ఒకసారి చెక్ చేద్దాము. ఓకే. అండ్ ఇన్వెస్ట్‌మెంట్‌కొచ్చేసరికి నెక్స్ట్ టార్గెట్ వచ్చేసరికి 1337 టార్గెట్ అనేది మనం పెట్టుకోవచ్చండి. ఇక్కడ చూస్తే మీరు హోమ్ ఫస్ట్ 1337 లైక్ ఇక్కడ టార్గెట్ పెట్టుకోవచ్చు. ఎందుకంటే లైక్ లాస్ట్ టైమ్ కూడా అక్టోబర్ 9 ఆ మధ్యన కూడా ఇక్కడ 1330కెళ్ళిపోయి అక్కడి నుంచి మళ్ళా రెసిస్టెంట్ అదిగా వి కెన్ కన్సిడర్ యాస్ ఎ రెసిస్టెంట్ అక్కడ. సో, అక్కడి నుంచి మళ్ళా పడిపోయి మళ్ళీ ఇక్కడ డిప్ అయిందండి. చూసుకోవచ్చు కదా! ఇక్కడ స్ట్రాంగెస్ట్ సపోర్ట్ ఉండే. సో, ఇప్పుడు క్వార్టర్ రిజల్ట్ అనేది పాజిటివ్‌గానే వచ్చాయి కాబట్టి మేబీ ఇక్కడి నుంచి అబోవ్ ఎళ్ళిపోయి నెక్స్ట్ 37కి రీచ్ అవ్వచ్చు. ఎక్స్‌పెక్ట్ చేస్తున్నాము. సో, ఇదండి. అండ్ సపోర్ట్ వచ్చేసరికి మీరు తీసుకుంటే ఒకవేళ ఇది తీసుకోవచ్చండి. లైక్ 977 అనేది సపోర్ట్‌గా తీసుకోవచ్చు. లేదా ఫస్ట్ సపోర్ట్ వచ్చేసరికి ఇది తీసుకోవచ్చు. 1094 అనేది ఫస్ట్ సపోర్ట్ అండ్ సెకండ్ సపోర్ట్ స్ట్రాంగెస్ట్ సపోర్ట్ ఇదండి. ఓకేనా? సో, బేస్డ్ ఆన్ దిస్ ఇన్వెస్ట్‌మెంట్ ప్లాన్ చేసుకోండి. ఓకే. అండ్ అదాని పోర్ట్స్ యొక్క క్యూ4 రిజల్ట్ కూడా వచ్చాయండి. మీరు చూసుకుంటే లైక్ లాస్ట్ డే అంతగా పర్ఫార్మెన్స్ బాలేదు. లాస్ట్ 1 వీక్ నుంచి అంతగా లేదు. లైక్ మీరు చూసుకుంటే లాస్ట్ 6 మంత్స్ నుంచి అంతగా పర్ఫార్మెన్స్ బాలేదు. బట్ దిస్ 1 మంత్ నుంచయితే కొంచెం గ్రో ఉంది. చూద్దాం లైక్ క్యూ4 రిజల్ట్ వచ్చాయి కదా! రిజల్ట్ ఎలా ఉన్నాయో చూద్దాం. చూడొచ్చు. మే ఫస్ట్ యాన్యువల్ రిజల్ట్ ఆల్సో బికాస్ దిస్ ఈస్ లాస్ట్ క్వార్టర్ రైట్. సో, యూ కెన్ కన్సిడర్ యాస్ ఆహ్, యాన్యువల్ రిజల్ట్ ఆల్సో. సో, క్వార్టర్ ఆన్ క్వార్టర్ బేసిస్ చూసుకుంటే రిజల్ట్ అయితే నెట్ ప్రాఫిట్ వచ్చేసరికి తగ్గిందండి. లాస్ట్ క్వార్టర్‌లో 572 క్రోర్స్ వస్తే ఈ క్వార్టర్‌లో ఓన్లీ 408 క్రోర్స్ మాత్రమే వచ్చాయి. సో, ఇయర్ ఆన్ ఇయర్ బేసిస్ చూసుకుంటే ఆహ్, ఆహ్, 5391 క్రోర్స్ వస్తే ఈ ఇయర్‌లో వచ్చేసరికి 8559 క్రోర్స్ వచ్చాయి. సో, ఇయర్ ఆన్ ఇయర్ బేసిస్ ఇట్స్ ఓకే. లైక్ ప్రాఫిట్‌లో ఉంది ఓవరాల్‌గా. బట్ క్వార్టర్ ఆన్ క్వార్టర్ లైక్ లాస్ట్ క్వార్టర్‌తో కంపేర్ చేస్తే ఈ క్వార్టర్‌లో తగ్గాయి కాబట్టి మేబీ రేపు మే 2న ఈ ఈ స్టాక్‌లో మేబీ కొంచెం నెగెటివ్ లైక్ తక్కువ పడిపోవచ్చు. కొంచెం తగ్గొచ్చు. తగ్గే అవకాశాలైతే ఉన్నాయి. సో, మనం ఒకసారి లైక్ సపోర్ట్ అండ్ రెసిస్టెన్స్ చూద్దాము. అండ్ బిఫోర్ దట్ లాంగ్ టర్మ్ ఇన్వెస్ట్‌మెంట్‌కొచ్చేసరికి ప్రెజెంట్ అయితే లైక్ బై సిట్యుయేషన్‌లోనే ఉంది. అండ్ లాంగ్ టర్మ్ కాకపోయినా లైక్ షార్ట్ టర్మ్‌లో ఈ స్టాక్ అయితే 1524కి వెళ్ళే అవకాశాలైతే ఉన్నాయని చాలామంది అనలిస్ట్ చెప్తున్నారు. ఓకే. అండ్ సపోర్ట్ అండ్ రెసిస్టెన్స్ చూడగా అదాని పోర్ట్స్ మీరు చూసుకుంటే సపోర్టు
ఇక్కడ పాజిబిలిటీ ఉందండి. ఫస్ట్ సపోర్ట్ వచ్చేసరికి 1203 దగ్గర పాజిబిలిటీ ఉంది. అది గాని మిస్ అయింది అంటే ఇక్కడ గూడా సపోర్ట్ ఉందండి. 1113 వద్ద గూడా సపోర్ట్ ఉంది. సెకండ్ సపోర్ట్. అండ్ థర్డ్ స్ట్రాంగెస్ట్ సపోర్ట్ వచ్చేసరికి 1048 ఓకే. ఓకే. సో, దిస్ ఈస్ ద థర్డ్ అండ్ స్ట్రాంగెస్ట్ సపోర్ట్. సో, ప్లాన్ చేయండి. మీరు ఒకవేళ ఇన్వెస్ట్ చేయాలనుకుంటే ఇన్వెస్ట్ చేయండి. ఇట్ ఈస్ గుడ్ టు బై ఓన్లీ. ఓకే. థాంక్ యూ. ఇంకా మే 1న వచ్చేసరికి అదాని ఎంటర్‌ప్రైజెస్ అండ్ అదాని పోర్ట్స్, హోమ్ ఫస్ట్ అండ్ జేపీ పవర్స్ ఈ 4 యొక్క క్వార్టర్ 4 రిజల్ట్ గురించి మాత్రమే నేను మన వీడియోలో ఎక్స్‌ప్లెయిన్ చేశానండి. ఈ 4 కాకుండా ఇంకా ఆల్మోస్ట్ 10 కంపెనీస్ గనక Q4 రిజల్ట్ అనేది రిలీజ్ చేశారు మే 1న. సో, ఇది చూసుకుంటే ఇటర్నల్ అండ్ నవోకో, విజిటాస్ అండ్ దిస్ ఈస్ లైక్ 5 పైసా క్యాపిటల్ అండ్ రాజ్ ట్యూబ్స్, ఇలా మాధవ్ ఇన్ఫ్రా ప్రో, ఇలాగా ఇంకా ఉన్నాయండి. దీస్ ఆర్ ద కంపెనీస్ మే 1న Q4 రిజల్ట్ అనేది రిలీజ్ చేశారు. సో, మీకు ఇంట్రెస్ట్ ఉంటే, మీకు ఏమన్నా ఐడియా ఉంటే ఈ కంపెనీలలో వీటి గురించి అనలైజ్ చేసుకోండి. ఇఫ్ Q4 రిజల్ట్ అనేది పాజిటివ్‌గా వస్తే మే 2న స్టాక్ యొక్క ప్రైస్ అనేది పెరుగుతది. లేదంటే తగ్గుతది. సో, బేస్డ్ ఆన్ దట్ మీరు ఇన్వెస్ట్‌మెంట్ అయినా, ట్రేడింగ్ అయినా, ప్లాన్ చేసుకోండి.